నిన్న మహిళల మీద వాళ్ళ మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళ గురించి మాట్లాడిన దాన్ని తప్పుపడతాడు ఆయన. తర్వాత ఇటు చూస్తే ఈ ఫైళ్లు కాలిపోవడం మీద క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నాడు. పెద్దిరెడ్డికి ఏం సంబంధం? ఇందాక బాలకోట గారు చెప్పారు, ఏది కలెక్టర్ ఆఫీస్లో ఉండవా, ఎంఆర్ ఆఫీస్లో కాలిపోతే కలెక్టర్ ఆఫీస్లో ఉండవా, ఆర్డీఓ ఆఫీస్లో ఉండవా, పైగా డిజిటల్ ఫైల్స్ ఉండవా అంటే ఉంటాయని కింద కాపీలు కాల్చేయమని చెప్పదలుచుకున్నారా ఏంటి నాకు అర్థం కావట్లా. సో ఈ సర్టిఫై చేయడం ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి మాట్లాడితే నాకు ప్రతిపక్ష హోదా నేతగా హోదా కావాలి అని డిమాండ్ చేస్తూ ఒక పక్క, రెండో పక్క అది తప్పు, ఎవరు చేసినా తప్పు అని ఖండించట్లా. ఫైల్ తగలబెట్టడం తప్పు, అది ఎవరైనా మా వాళ్ళైనా ఇంకొకళ్ళైనా దాని మీద చర్యలు తీసుకొని అనట్లా. వాళ్ళకేం పాపం తెలిసి వాళ్ళు అనవసరంగా వేధిస్తారని అంటున్నాడు ఆయన. ఏంది ఈ రెడ్ బుక్ సంగతి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఉలిక్కిపాటు లెక్క ఏంటి? మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తే దాన్ని బ్లూ బుక్ పరిపాలన అంటారు. ఏ అధికారులైనా సరే, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ప్రభుత్వ యంత్రాంగంలో బ్లూ బుక్ అనేది ఉంటుంది. అంటే చట్టపరంగా న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా చేసే పరిపాలన బ్లూ బుక్ అంటారు. జగన్మోహన్ రెడ్డి ఆ బ్లూ బుక్ అనే దాన్ని పాటించలేదు. అందుకే ఇవాళ ఇంకో కొత్త విషయం చెప్పాడు. న్యాయం గురించి ధర్మం గురించి చెప్పాడు కానీ చట్టం గురించి చెప్పలేదు. అంటే ఆయన చట్ట వ్యతిరేక పరిపాలన చేశాడు కాబట్టి చట్టం విషయం మర్చిపోయాడు. న్యాయం గురించి మాట్లాడాడు. అసలు చట్టం న్యాయం రెండు అమలు చేసినప్పుడు ధర్మం అనేది ఎక్కడ కనపడదు. ధర్మం 4 పాదాలు నడవాలంటారు కానీ ధర్మానికి కొన్ని అంటే పరిపాలనలో ధర్మానికి అవకాశం లేదు. నువ్వు వ్యక్తిగత జీవితంలో నువ్వు 10 మంది సాయం చేసి ధర్మం చేసి చెప్పుకోవచ్చు కానీ పరిపాలనలో ధర్మం కనిపించడానికి సాధ్యం ఎక్కడ అవకాశం ఉండదు. ఆయన ఇవాళ ఏం మాట్లాడాడు? 100 కోట్లు 1000 కోట్లు తన లాయర్లకు ఇచ్చుకుని, అంటే 100 కోట్లు తీసుకున్న లాయర్లు వదిలేసి 5,000 ఇచ్చిన లాయర్లు, చిన్న బిస్కెట్ వేసినట్టుగా 5,000 ఇచ్చిన లాయర్లు మాత్రం ఈయన జిల్లా స్థాయి నుంచి జిల్లా ఒక యూనిట్ గా చేసుకుని లీగల్ సెల్ పనిచేయాలని చెప్తాడు. అంటే ఇక ఆయన మాట్లాడిన దాంట్లో 2 డిఫరెన్స్లు. ఒకటి చట్ట వ్యతిరేక పరిపాలన చేసేది కాబట్టి చట్టం గురించి మాట్లాడా, 1000 కోట్లు దోచిపెట్టాడు కాబట్టి పెద్ద పెద్ద లాయర్లు వదిలేసి చిన్న లాయర్లకి నెలకు 5,000 ఇచ్చి 6 నెలలకు 30,000 ఇచ్చాను కాబట్టి మీరు నా కోసం మీరంతా పోరాడాలని అంటాడా? అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఈ 60 రోజుల్లో ఎంతమంది వైసీపీ కార్యకర్తల మీద కేసు పెట్టాడు, ఎంతమంది కోర్టుకెళ్ళి సేవ తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే పరిపాలన మనం ఆలోచిస్తే 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు కానీ దానికి న్యాయస్థానాలకు వెళ్ళి డబ్బులు లేక బాధలు పడిన వాడు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళకి ఆ రోజు ఎవరు సాయం చేయలే. బాబు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కొన్ని కష్టపడి తీసుకొచ్చిన కొన్ని ఉన్నాయి. ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మనుషుల్ని రిలీజ్ చేయడానికి ఒక లీగల్ సెల్ పెట్టుకోవాల్సి వచ్చిన వైజాగ్ లో. ఆయన వైజాగ్ వెళితే ఆయన అడ్డుకుని పైగా ఆయన మనుషులు మంత్రుల మీద హత్యాయత్నం చేసిన కేసులు పెట్టారు. అసలు అంటే జగన్మోహన్ రెడ్డి తన అవసరానికి మాత్రం చట్టాన్ని వాడుకుంటాడు, న్యాయాన్ని వాడుకుంటాడు, మళ్ళీ ధర్మం గురించి మాట్లాడతాడు. అంటే చట్ట వ్యతిరేక పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి అసలు మాట్లాడే నైతికత ఉందా? పైగా ఆ నైతికతని మనం ఎలా ఆలోచించాలి? అసలు ఆయన మాట్లాడే 67 స్థానాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉంది, అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఎలా ఉంది, ఇప్పుడు 50 రోజుల్లో ఎలా ఉందని అర్థం చేసుకోవాలి. ఆయన మానసిక స్థితి బాగోలేదనడానికి అది కరెక్ట్. ఇప్పుడు చట్టం ఆయన గత 4-5 సంవత్సరాలుగా ఎంతమంది లాయర్లకి ఎన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఇచ్చాడు చెప్పనండి. అది వైట్ పేపర్ దాన్ని రిలీజ్ చేయమనండి. అది ముఖ్యమా? 5,000 ఇచ్చిన వాడు మాత్రం జీవితాంతం ఇంక సాయం చేయాలా? ఇది ఎక్కడైనా లాజిక్ ఉంటుంది? అదే ఎక్కడైనా ఉందా? అది దాని గురించి మాట్లాడకుండా మిగతావన్నీ మాట్లాడి కేసులు పెట్టినారు కాబట్టి మనం పోరాడాలా, 5 ఏళ్ళు పోరాడాలా, జిల్లా స్థాయిలో ఇదే జిల్లా స్థాయిలో లీగల్ సెల్ నాయకుల్ని న్యాయ పరిపాలన న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్ని ఈ ప్రభుత్వం ఎన్నిసార్లు అమలు చేసిందో చెప్పాలిగా. ఇవాళ ఆయన మన న్యాయం కావాలన్నప్పుడు గతంలో తన ప్రభుత్వంలో జరిగిన న్యాయం ఏంటో చెప్పాలిగా జనాలకి. అసలు ఆయనకి నైతికత లేదు. తర్వాత అధికారం కోల్పోయిన ఆయనకి అధికారం కోల్పోతారని తెలుసుని కూడా తన పార్టీ నాయకుల్ని తన క్యాడర్ని మభ్యపెట్టాడు. ఇవాళ ఆ వాళ్ళందరూ మభ్యలోంచి బయటకు వచ్చి ఎక్కడ చెదరైపోతారో అని కొత్తగా ఈ ఆలోచనలు చేశాడు. ఇది అంటే ఒక రాజకీయ నాయకుడు
ఎన్నో వేధింపులు పెట్టారు. ఇప్పుడు స్వతంత్రోద్యమంలో కొన్ని లక్షల మంది కేసులు పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. అప్పుడు రాయర్లే ఉండేవారుగా. ఇవాళ వచ్చిన ఈయన ప్రభుత్వంలో ఎంతమందిని హింసించాడో ఆయన వైట్ పేపర్లు ఇచ్చేస్తే ఎక్కడికి వెళ్తాడు? అసలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో అస్తవ్యస్తం గురించి వైట్ పేపర్లు ఇచ్చాడు, కానీ అసలు ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమంది బెయిల్ తెచ్చుకోలేక బాధపడ్డారు, ఎంతమంది న్యాయస్థానాల గురించి న్యాయం చేసుకోగలిగారు అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఈయన అక్రమాలకు వస్తాయి. రైట్. అసలు ఎవరు తగలబెట్టారు అనేది ఇంకా తేల్చలేదు, పోలీసులు తేల్చలేదు, కేసులు ఫైల్ అయినాయి కానీ